హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను జామా మస్జిద్కి వెళ్ళాను. ఇక్కడ చూస్తున్నారు కదా, జామా మస్జిద్ దగ్గర మనకి మార్కెట్ అనేది ఉంటుంది. మీరు ఏదైనా కొనుక్కోవాలంటే ఇక్కడ చాలా ఐటమ్స్ ఉన్నాయి, బ్యాంగిల్స్ అవి ఇవి. ఇక్కడ చూసుకోండి, ఇది ఎంట్రన్స్. మనకి ఎంట్రీ అనేది ఫ్రీగా ఉంటుంది అనమాట, ఎలాంటి టికెట్ ఉండదు. లోపలికి వెళ్ళిన తర్వాత మనకి ఇలా ఉంటుంది వ్యూ. మధ్యలో మనకి కాలు చేతులు కడుక్కోవడానికి ఒక చిన్న వాటర్, చిన్న పాండ్ లాగా ఉంది. అందులోనే కాళ్ళు చేతులు అన్నీ కడుక్కుంటున్నారు. చూడండి, ఇక్కడ సెంటర్ నుంచి చూస్తే బాగుంది. మొత్తం చుట్టూ మనకి రాజుని కోటలు ఉంటాయి చూడండి, సేమ్ ఆ మాదిరిగా ఉందన్నమాట. ఇక్కడే అనమాట అందరూ కాళ్ళు కడుక్కొని వెళ్తున్నారు. ఏంటంటే కొద్దిగా వాటర్ కొద్దిగా నీట్గా మెయింటైన్ చేస్తే బాగుండేది అనిపించింది. ఎందుకంటే కొద్దిగా వాటర్ బాగలేదు అని మా ఫ్రెండ్స్ అంటుండే. ఇక్కడ టికెట్ అనమాట, మనకి మినార్కి ఎక్కడానికి 70 రూపీస్ టికెట్ ఉంది. ఎక్కను అనుకుంటే పర్లేదన్నమాట, ఫ్రీగానే అయిపోతుంది. ఒకవేళ అది ఎక్కుదాం అనుకుంటేనే ఇక్కడ మనకి కొద్దిగా టికెట్ అనేది ఉంది, 70 రూపీస్. టవర్లో అనమాట. మినార్ అంటే పొడవుగా మనకి ఒకటి పైపు ఉంటుంది కదా, గొట్టం లాంటిది, దానికి అనమాట. ఇక్కడ ఎక్కడానికి ఓన్లీ 1 పర్సన్ పట్టడానికి మాత్రమే మనకి ఛాన్స్ అనేది ఉంటుంది. ఆ మినార్ ఏదైతే ఉందో దాన్ని కంటిన్యూగా ఎక్కలేమన్నమాట, గ్యాప్ తీసుకొని ఎక్కాలి. ఎందుకంటే అది చాలా లాంగ్లో ఉంది, టాప్లో అలసిపోతారనమాట. ఇది పైకి ఎక్కిన తర్వాత వ్యూ అనేది చాలా బాగుందన్నమాట. పైనుంచి చూస్తే మనకి రెడ్ ఫోర్ట్ ఇవన్నీ కనిపిస్తాయి క్లియర్గా. ఫస్ట్ ఒక చోట టికెట్ చూపించాలి, చూపించిన తర్వాత పంపిస్తారు. తర్వాత నెక్స్ట్ చోట టికెట్ అనేది తీసేసుకుంటారు అనమాట. చూడండి, ఇక్కడ లోపలికి ఎక్కేటప్పుడు మెట్లు ఉంటాయి అన్నిటికీ. ఇది ఎక్కి పైకి వెళ్ళిన తర్వాత మనకి మినార్ అనేది ఉంటుంది. ఆ మినార్కి ఎక్కడానికి కూడా సన్న మెట్లు ఉంటాయి. ఓన్లీ 1 పర్సన్ మాత్రమే ఎక్కగలడు అనమాట అట్ ఏ టైం. ఇక్కడ మనకి చూడండి, రైట్ సైడ్లో ఉంది కదా, ఇదే అనమాట, ఇదే మినారు. దీనికే ప్రైజ్, ఎక్కడానికి మనకి టవర్ ఎక్కడానికే. ఎక్కిన తర్వాత చూడండి, టాప్ నుంచి వ్యూ మనకి ఎలా కనిపిస్తుందో. అన్నీ చిన్నగా కనిపిస్తున్నాయి. మధ్యలో అది కొలను ఉంది కదా, చిన్నది పాండు. అది మీరు కొద్దిగా పైకి చూస్తే మనకి రెడ్ ఫోర్ట్ కూడా క్లియర్గా కనిపిస్తుంది అక్కడ. అదే పైన మనకి ముందర ఉంది కదా రెడ్ ఫోర్ట్. అది అంటే రెడ్ ఫోర్ట్ విజిట్ చేస్తే మనకి జామా మసీద్, చాందీ చౌక్ ఇవన్నీ కూడా కవర్ అయిపోతాయి అన్నమాట. మీరు ముందు రెడ్ ఫోర్ట్ చూసిన తర్వాత ఒకవేళ టైం ఉంటే ఇది కూడా చూసేయచ్చు, దారిలోనే ఉంటుంది ఇది. సో మనకి ఏంటంటే అది రెడ్ ఫోర్ట్ ఉంది కదా, దానికి కొద్దిగా టైం అనేది లాంగ్ పడుతుంది అనమాట. అది మీరు డీటెయిల్గా చూస్తే 1 డే చూసినా సరిపోదు. ఇది దిగేటప్పుడు చూడండి కొద్దిగా మెట్లు ఎలా ఉన్నాయో. మనకి పెన్కి రీఫిల్ ఉంటుంది కదా, దాని మాదిరిగా ఉన్నాయన్నమాట. రీఫిల్ ఎలా అయితే ఉంటుందో ఆ విధంగా ఉన్నాయి మెట్లు అనేటివి. చూసుకొని దిగాలి దిగేటప్పుడు. ఇక్కడ వచ్చేసి ఫొటోస్ దిగడానికి కొద్దిగా బాగున్నాయి. పైన ఉంది కదా, ఆ మినార్కి వెళ్ళడానికి లోపల నుంచి మనకి గేట్ 1 అని ఉంటుంది. గేట్ 1 నుంచి మనకి ఎంట్రీ అనేది అలౌ చేస్తారు మినార్కి. అక్కడ నుంచి రావాలి. కింద అది ఉన్నారు కదా, సో కొద్దిగా మీరు టైమింగ్స్ అడ్జస్ట్ చేసుకొని జామా మసీద్ ఒకటి, రెడ్ ఫోర్ట్ ఒకటి, అంటే టైం లేని వాళ్ళు ఫాస్ట్గా కవర్ చేయాలంటే చాందీ చౌక్, బజార్ ఇవన్నీ ఒకటే రోజు కవర్ చేయొచ్చు అనమాట. ఈవినింగ్ టైం వస్తే నాకు తెలిసి లైటింగ్స్ అనేవి ఉంటాయి. ఒకవేళ రావాలి అనుకుంటే ఈవినింగ్ టైంలో కూడా రండి. ఎక్కడ వెళ్ళినా మనకి ఈవినింగ్ టైంలో వెళ్తే లైటింగ్స్ అనమాట. ఆ లైటింగ్ నుంచి కొన్ని వేరే డిఫరెంట్ ఉంటాయి. మార్నింగ్ చూసిన దానికి మనకి నైట్ చూసిన దానికి డిఫరెన్స్ అనేది ఉంటుంది. ఎందుకంటే లైట్స్ చేస్తారు కాబట్టి
సో తప్పకుండా విజిట్ చేయండి. రెడ్ ఫోర్ట్ విజిట్ చేసిన వాళ్ళు దారిలో ఉంటుంది కాబట్టి విజిట్ చేసి వెళ్ళిపోండి.